హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి నెల్లూరు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ చూద్దాం. ముందుగా బీరకాయలు, టమోటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగాక ఇప్పుడు 2 అవర్స్ ముందు మనం నానబెట్టుకున్న శనగపప్పుని అందులో వేయాలి. తరువాత టమోటోస్ని కట్ చేసుకున్న టమోటోస్ కూడా అందులో వేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగాక మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే మనకి బీరకాయలో వాటర్ ఎలాగో వస్తాయి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వచ్చేసాయి కదా. ఈ విధంగా వాటర్ వచ్చాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీరని వేయాలి. ఇది కూడా బాగా మిక్స్ అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ.